హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్ మీడియా ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్లో సూపర్గా అమౌంట్ వస్తుంది, అలాగే చాలా రోజు వర్క్ అవుతుంది, చాలా జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది. ఈ అప్లికేషన్ చాలా వరకు అమౌంట్ ఏం చేసుకోవడం జరిగింది. నేను క్లియర్గా చెప్తాను ఎలా ఏం చేసుకోవాలి అనేది. ఈ అప్లికేషన్లో మీరు సైన్ అప్ అయితే 10 రూపీస్ రావడం జరుగుతుంది, రెఫర్ చేస్తే 10 రూపీస్ వస్తుంది. అలాగే మనం వేరే వాళ్ళకి మనీనే సెండ్ చేస్తుంటాం కదా ప్రతిరోజు, షాప్లో కావచ్చు, అలాగే బిల్స్ కావచ్చు. సో మనం పే చేసేటప్పుడు మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు. సో ఈ అప్లికేషన్లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది మనం మనీ సెండ్ చేస్తే. సో అది ఎలా వస్తుందో క్లియర్గా చూపిస్తాను, క్లియర్గా చూడండి. చాలా అద్భుతమైన అప్లికేషన్, చాలా యూస్ఫుల్ అప్లికేషన్ కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో ఈ అప్లికేషన్ గురించి చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అప్డేట్స్ అయినా, ఆఫర్స్ అయినా, అలాగే కొత్తగా వచ్చిన పేటీఎం యాప్స్ కావచ్చు, వాటి ప్రూఫ్స్ కావచ్చు, ప్రతిదీ క్లియర్గా ఈ విధంగా ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అలాగే ఈరోజు చెప్పే అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు సిమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉందో సిమ్ చేసి ఆ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేస్తున్నాను. సో మరొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇలా మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది టైప్ చేసుకోవాలి. పాస్వర్డ్ మీకు నచ్చినది టైప్ చేసుకోవచ్చు. 4 డిజిట్ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా రెఫర్ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. 2 టైమ్స్ పాస్వర్డ్ టైప్ చేసి ఇలా రెఫర్ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీరు వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, సెండ్ మనీ అని చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇలా మీరు సెండ్ మనీ బటన్పై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అయినా లింక్ అయి ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి మీ నెంబర్కి వచ్చేసి. సో ఇక్కడ నాకు స్టేట్ బ్యాంక్ లింక్ అయింది కాబట్టి స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మన బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది. ప్రతి వచ్చేసి ఇక్కడ యూపీఐ పిన్ అని చూపిస్తుంది. సెట్ యూపీఐ పిన్ బటన్పై క్లిక్ చేసి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనము చెక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ వచ్చేసి వేరే వాళ్ళకి మనీ సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను, అలాగే సైన్అప్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను కదా. సో ఇక చూసుకోవచ్చు, సైన్అప్ అయినందుకు మనకు క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ట్యాప్ టు కలెక్ట్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక చూడండి, 10 రూపీస్ రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి సైన్అప్ అయిన తర్వాత. అలాగే వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తే కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది స్క్రాచ్ కార్డ్ రూపంలో. సో అది ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ఇక చూడండి, సెండ్ మనీ అని చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను మరొక మొబైల్కి నేను మనీ అని సెండ్ చేస్తున్నాను, నా మరొక మొబైల్కి వచ్చేసి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేసుకోవచ్చు, మీ పేరెంట్స్ షేర్ చేసుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ కూడా సెండ్ చేయమని చెప్పచ్చు. ఇక నేను పే నౌ బటన్పై క్లిక్ చేసి ఒక 10 రూపీస్ షేర్ చేస్తాను. సో 10 రూపీస్ టైప్ చేశాను, సెండ్ చేస్తున్నాను. ఇలా సెండ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు స్క్రాచ్ కార్డ్ రావడం జరిగింది. సో ట్యాప్ టు కలెక్టర్ బటన్పై క్లిక్ చేసి స్క్రాచ్ చేస్తాను. ఇక చూడండి 1 రూపీ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం బిల్ పేమెంట్ చేస్తే 20 రూపీస్ వస్తుంది, అలాగే రీఛార్జ్ చేసుకుంటే అప్ టు 20 రూపీస్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి మనకు వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తే కూడా మనకు అమౌంట్ వస్తుంది. అలాగే ఇందులో మనకు క్రెడిట్ కార్డు కూడా యాడ్ చేసుకుంటే కూడా మనకు అమౌంట్ వస్తుంది. సో క్రెడిట్ కార్డు ద్వారా కూడా పే చేసినా మీకు అమౌంట్ వస్తుంది. ఇలా చాలా రకాలుగా మనం మనీ అనేది ఏం చేసుకోవచ్చు కాబట్టి ఈ అప్లికేషన్ సూపర్గా వర్క్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.